హైదరాబాద్ లో రికార్డు వర్షపాతం. మియాపూర్ లో 14 సెంటీమీటర్ల వాన. ఈదురుగాలులకు నేలకూలిన భారీ వృక్షాలు. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక. ఈ రోజు రేపు భారీ వర్ష సూచన. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్. వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు. నిన్న విజయవాడ, రాజమండ్రిలో కుండపోత. భారీ వర్షాలకు 8 మంది మృతి. తెలంగాణలో మోదీ పర్యటన. రాత్రి పీవీ ఫ్యామిలీతో కలిసి డిన్నర్. రాజ్ భవన్ నుండి వేములవాడకు బయలుదేరిన ప్రధాని. ఏపీ హోంమంత్రిపై దాడికి యత్నం. తానేటి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. పలువురికి గాయాలు. వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మా ప్రచారం చూసి ఓర్చుకోలేకపోయారు. మహిళని కూడా చూడకుండా దాడి చేశారన్న వనిత. గతంలో చంద్రబాబుని అవినీతి పరుడు అన్నారు. ఇప్పుడు గొప్పవాడని పొగుడుతున్నారు. మోదీ కామెంట్లకు జగన్ కౌంటర్లు. రేపు భువనగిరిలో అమిత్ షా పర్యటన. ఉదయం 9 గంటలకు బహిరంగ సభ. రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న కేంద్ర హోంమంత్రి. పదేళ్లలో మోదీ ఒక్క హామీ నెరవేర్చలేదు. కేసీఆర్ సెటైర్లు. అకాల వర్షంతో అపార నష్టం. తెలంగాణలో దెబ్బతిన్న పంటలు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం. నేడు చంద్రఘోష్ కమిటీ 2వ రోజు పర్యటన. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్న కమిటీ. రేపు మరోసారి ఇరిగేషన్ అధికారులతో భేటీ. అద్దంకి దయాకర్ పై కేసు నమోదు. నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు. బీజేపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. పథకాలు ఎందుకు ఆపారో సరిగా చెప్పలేదు. బినామీలతో చంద్రబాబే ఫిర్యాదులు చేయిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ఒప్పుకున్నారన్న సజ్జల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. రైతుల భూములకు ఈ యాక్ట్ రక్షణ ఇస్తుంది. ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్న మంత్రి కొట్టు. వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి. పార్టీలో చేరికలపై ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం. భూపాలపల్లి జిల్లాలో ఇసుక డంపింగ్ పనులు. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో డంపింగ్. అడ్డుకున్న అంబర్పల్లి గ్రామస్తులు. రాజ్యాంగం రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం. ఇప్పుడు 400 ఎంపీల మద్దతుందన్న మోదీ. మతపరమైన కోటాకి వ్యతిరేకమన్న ప్రధాని. మైనార్టీలో హర్యానా బీజేపీ సర్కార్. మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్లు. రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్. హైదరాబాద్ వర్సెస్ లక్నో. ఐపీఎల్ లో ఇవాళ మరో కీలక మ్యాచ్. ప్లే ఆఫ్ లో చోటు కోసం ఇరు జట్ల ఫైట్.